యాదాద్రి భువనగిరి జిల్లా గుండ్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్న మురళి నామినేషన్ వేశారు. తనను గెలిపిస్తే గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇవాళ తనకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. గేట్ దగ్గర నుంచి మన పడల్గూడెము శ్రీనివాసపురము అక్కడ పోయే బీటీ రోడ్డు చాలా మంచిగా లేదు పోవడానికి, ఎవరైనా వెళ్ళడానికి కూడా. ఆ బీటీ రోడ్డు కూడా అది తొందరలోనే దాన్ని మేము రోడ్డును సక్రమంగా చేసి అందరికి వీలుగా ఉండేటట్టు చేస్తామని మాటిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మన గ్రామ అభివృద్ధిని ఫస్ట్ నాకు అందరూ సహకరించండి. ప్రతి ఒక్కరు కూడా నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపియండి. ఈ గ్రామ అభివృద్ధిని నేను చేసి చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే నాకున్న లక్ష్యం ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా నేను ఈ గ్రామాన్ని మన గ్రామ ఆలేరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. నా లక్ష్యం అది. మీ అందరి సహకారం తోడైతే నా లక్ష్యాన్ని నేను చేరుకుంటా. నేను ఒక్కదానిగా కాదు, ఏకాభిప్రాయం కాదు, అందరి తోడు నాకు కావాలి. మీరందరూ నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించండి, నేను చేసి చూపిస్తా. ఆ శక్తి నాకుంది, ఆ ఆలోచన నాకుంది, ఆ కష్టపడే తత్వం నాకుంది. కాబట్టి దయచేసి అందరిని పేరు పేరున వేడుకుంటున్నాను, నమస్కరిస్తున్నాను. నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డగా ప్రజాసేవకై మీ ముందుకు వస్తున్నాను. నేను ప్రజాసేవకురాలుగా మీకు ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను. ప్రజాసేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఒక్కసారి ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. ప్రజాసేవ చేసి నేను చూపిస్తా. ఒకవేళ నేను గ్రామ పంచాయతీలో మీరు నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టినప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే అదే గేట్